టైర్ 1 ఇది వచ్చేసి 5th యాక్సిస్ మిల్లింగ్లో కటింగ్ టూల్స్ గురించి చూద్దాము. సో దీంట్లో ఏంటంటే జనరల్ మన కటింగ్ టూల్స్ లాగే ఉంటాయి, బట్ దీంట్లో స్పెషల్గా 5 యాక్సిస్లో వచ్చేసి ఏంటంటే 2 to 3 టైప్స్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ నార్మల్ ఎన్ని టైప్ కటింగ్ టూల్స్ అనేది దీనికి పనికిరావు అనమాట. సో ఎందుకు అంటే వాటికి సర్ఫేసింగ్ మన మెయిన్గా సర్ఫేసింగ్ గురించే 5th యాక్సిస్ చేస్తున్నాం కాబట్టి. అండ్ దీంట్లో వచ్చేసి సేమ్ మనకి ఎలాంటి పుల్ స్టడ్స్ తర్వాత ఈ అడాప్టర్ ఉంటుందో ఇవన్నీ కూడా సిమిలర్గానే ఉంటుంది, బట్ కటింగ్ టూల్ అనేది చేంజ్ అవుతుంది. దీంట్లో ఎక్కువ వాడేది బుల్ నోస్ ఆర్ బాల్ నోస్ కటింగ్ టూల్స్ అనేది యూజ్ చేస్తాం సర్ఫేసింగ్కి. సో వీటికన్నా ఇంకా కర్వేచర్ ఎక్కువ ఉంది అనుకోండి, సో అలాంటప్పుడు ఈ బ్యారల్ కట్టర్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో బ్యారల్ కట్టర్స్ ఏంటంటే మనకి సర్ఫేస్ అంతా కూడా ఫినిషింగ్ అనేది బాగా తీసుకురావడానికి, ఇంకా మెటల్ రిమూవల్ రేట్ కూడా బాగా యూజ్ అవుతుంది. సో వీటిలో ఇలా కట్టర్ టైప్ ఉంటుంది, ఇంకా ఎండ్ సాలిడ్ టైప్ ఉంటుంది. అండ్ ఈ బ్యారల్ కట్టర్స్లో వచ్చేసి జనరల్ బ్యారల్ అనేది ఇలా ఉంటుంది, అండ్ ట్యాంజెంట్ బ్యారల్ కట్టర్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే లాలీపాప్ కట్టర్స్. సో లాలీపాప్ కట్టర్స్లో కూడా 3-4 టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో స్టాండర్డ్ టైప్ ఇది రెడ్యూస్డ్, హై హెలిక్స్, డీబరింగ్. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో వీటిలో కూడా డిగ్రీస్ ఉంటుంది, ఆ డిగ్రీస్ ప్రకారమే మనకి ఆ కటింగ్ టూల్ అనేది యాక్సెసిబిలిటీ ఉంటుంది చేయడానికి మిషనింగ్. సో అది ఎలా చేస్తుందంటే ఇదిగోండి, సపోజ్ బాల్ నోస్ ఉందనుకోండి, సో ఇలాగ కర్వీ ఏరియా చేయాలంటే ఇలా చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ కొన్ని పిచ్చెస్ కింద ఇలా క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా బ్యారల్ కట్టర్ అనుకోండి, ఈ విధంగా ఒకేసారి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఏరియా అనేది రిమూవ్ చేయడానికి అది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో అందుకు బ్యారల్ కట్టర్ అనేది 4th and 5th యాక్సిస్లో బ్యారల్ కట్టర్ అలాగే యూజ్ అవుతుంది. అలాగే లాలీపాప్ కట్టర్ కూడా ఫినిషింగ్ ఆపరేషన్ పర్పస్ బాగా యూజ్ అవుతుంది. సో అందుకు ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అన్నమాట.